చేస్తుందే తప్పు, మళ్ళీ ఆ తప్పుని అందరికీ తెలియాలి అని మరో తప్పు చేసింది. ఆ పని చేసే ముందు ఆమెకు అది తప్పు అనిపించలేదు. చేశాక కూడా తప్పుగా ఫీల్ అవ్వలేదు. సెంధిల్ ఇతను తిరుప్పూర్ జిల్లా పప్పిని వరతప్పపాళయం కాలనీకి చెందినవాడు. ఇతనికి 10 ఏళ్ల క్రితం ప్రేమ అనే యువతితో పెళ్లైంది. ప్రస్తుతం వీరికి 2 అబ్బాయిలు. ఇక సెంధిల్ ఓ భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తూ ఉండగా అతని భార్య ప్రేమ ఆ ఏరియాలో ఉంటున్న ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తుంది. రోజు భర్త సెంధిల్నే ఆమెను పెట్రోల్ బంక్ దగ్గర దింపేవాడు. వచ్చేటప్పుడు మాత్రం ప్రేమనే వచ్చేది. ఇక పెట్రోల్ బంక్ లో మిగిలిన వర్కర్స్ తో ప్రేమ సరదాగా మాట్లాడేది. తన డ్యూటీ అయిపోయాక బంక్ లో పనిచేస్తున్న స్నేహితురాలతో కాసేపు మాట్లాడి ఇంటికొచ్చేది. అయితే ఓ రోజు డ్యూటీ అయిపోయాక ప్రేమ ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వస్తూ ఉండగా ఓ వ్యక్తి వారికి ఎదురొచ్చాడు. ఇక వాళ్ళని చూసిన అతను తనకు ఆ పెట్రోల్ బంక్ లో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని అడిగాడు. తనది పక్క గ్రామమైన సత్తకడయూర్ అని, తనకు ఉద్యోగం కావాలని, అందుకే ఇలా వచ్చాను అనటంతో ఆ బంకులో ఉద్యోగం ఉండటంతో ప్రేమ నీకు ఉద్యోగం గ్యారంటీ, వెళ్ళి లోపల మేనేజర్ ని కలువు అంది. అందుకు సరే అన్న అతను మేనేజర్ ని కలిసి తన పేరు విజయ్ అని, తనది పక్క ఊరే అని, ఉద్యోగం కోసం వచ్చానని చెప్పటంతో విజయ్ బయోడేటా మొత్తం మేనేజర్ కి నచ్చటంతో వెంటనే అతనికి ఉద్యోగం ఇచ్చేశాడు. ఇక అప్పటి నుండి విజయ్ అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే రోజు బంకులో అందరినీ పలకరించే అలవాటు ఉన్న ప్రేమ అక్కడ కొత్తగా ఉద్యోగంలో చేరిన విజయ్ ని కూడా పలకరించింది. దీంతో విజయ్ ప్రేమతో మాట్లాడాడు. అలా ఇద్దరికి పరిచయం మొదలయ్యి ఇద్దరు తమ పర్సనల్ విషయాలు చెప్పుకునేదాకా మ్యాటర్ ని లాక్కెళ్లారు. ఆ క్రమంలోనే విజయ్ కి ఇంకా పెళ్లి కాలేదని, ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడని ప్రేమ తెలుసుకుంది. అలాగే ప్రేమ తన భర్త సెంధిల్ తో అంత హ్యాపీగా లేదన్న విషయం ఆమె మాటల ద్వారా విజయ్ తెలుసుకున్నాడు. ప్రేమ ఆలోచనలు ఆశలు వేరని, అవేవి ఆమెకు ఆమె భర్త దగ్గర తీరటం లేదన్న విషయం గ్రహించాడు. అందుకే అవన్నీ ప్రేమకు తను ఇవ్వాలి అనుకున్నాడు. అందుకు ప్రేమ అభ్యంతరం చెప్పలేదు. దీంతో ఇద్దరు ప్రేమ కథ రాయటం మొదలు పెట్టారు. అయితే వీరి ప్రేమ కథలో ప్రేమ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి తను మనుషుల మధ్య ఉన్నానన్న విషయం మర్చిపోయింది. విజయ్ చూపిస్తున్న ప్రేమపై ఎక్కువ ఆపేక్ష పెంచుకుంది. అందుకే తన ప్రేమ గురించి ప్రపంచం మొత్తానికి తెలియాలి అనుకుంది. ఇక ఆ క్రమంలోనే తను తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలని ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం మొదలుపెట్టింది. కానీ ఆ విషయం ప్రియుడికి చెప్పలేదు. చెప్పినా ఏమనడు అనుకుందో, చెప్తే వద్దని అంటాడు అనుకుందో కానీ తను తమ ఫొటోస్ పోస్ట్ చేస్తున్న విషయం ప్రియుడికి చెప్పకుండా అతనితో ప్రేమని కంటిన్యూ చేసింది ప్రేమ. ఇక వీరిద్దరూ ప్రేమ పక్షుల్లా తిరుగుతూ ఉండటంతో అతి కొద్ది కాలంలోనే ఈ విషయం అందరికీ తెలిసింది. ఇక బంకులో అయితే చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రేమ తన ప్రియుడిని భర్త లేని టైంలో ఇంట్లోనే కలిసేది. తను డ్యూటీ మానేసి ప్రియుడి డ్యూటీ మాన్పించి మరీ కలిసేది. పైగా ప్రియుడితో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉండటంతో ఆ విషయం భర్త సెంధిల్ కు తెలిసింది. దీంతో అతను భార్యను మందలించాడు. అంతేకాదు భార్యని దారిలో పెట్టాలని ఆమెను పెట్రోల్ బంకులో పని మాన్పించి తన పేరెంట్స్ దగ్గరికి, అంటే ప్రేమ అత్తామామ దగ్గరకు పంపాడు. కొన్నాళ్లు అక్కడే ఉండిరా అన్నాడు. ఇక భర్త ఆర్డర్ ని కాదనలేక అతి కష్టం మీద ప్రేమ అత్తారింటికి వెళ్లి ఉంటుంది. అయితే అక్కడకు వెళ్ళినా కూడా ఆమె ధ్యాస మొత్తం ప్రియుడి మీదే ఉండింది. అందుకే డైలీ అతనికి ఫోన్ లో టచ్ లో ఉండేది. అలాగే ప్రియుడితో తను దిగిన ఫొటోస్ ని చూసుకుంటూ గడుపుతూ పనిలో పనిగా ఆ ఫొటోస్ ని యథాప్రకారం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది. అయితే ప్రియుడు విజయ్ సోషల్ మీడియా యూజ్ చేయకపోవటంతో అతనికి ఆ విషయం తెలియలేదు. అలా కాలం గడుస్తూ ఉంది. ప్రేమ మళ్ళీ భర్త దగ్గరకు వచ్చింది. మళ్ళీ డ్యూటీకి వెళ్తానంది. కానీ భర్త అందుకు ఒప్పుకోలేదు. అయితే ప్రేమ వదల్లేదు. అసలు విజయ్ వంకే చూడనని, నా పని నేను చేసుకొని వస్తా అని భర్తను నమ్మించి మళ్ళీ పెట్రోల్ బంక్ కు వెళ్లి డ్యూటీలో జాయిన్ అయ్యి ప్రియుడితో ప్రేమను యథాప్రకారం కంటిన్యూ చేసింది. ఇదిలా ఉండగా ఓ రోజు విజయ్ డ్యూటీ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తుంటే అతనికి తన వాట్సాప్ లో ఓ ఫోటో వచ్చింది. అది ఏంటని ఓపెన్ చేస్తే ఆ ఫోటో తన ప్రియురాలు తను దిగిన ఫోటో. ఇక ఆ ఫోటో చూడగానే షాక్ అయ్యాడు విజయ్. అందుకే వెంటనే ఆ ఫోటో పంపిన తన ఫ్రెండ్ కి కాల్ చేశాడు. ఈ ఫోటో నీకు ఎక్కడ దొరికింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు. ఇక అందుకు ఆ ఫ్రెండ్ ఇది సోషల్ మీడియాలో కనిపించింది,
ప్రేమ అనే మహిళ ఈ ఫోటోని ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. సడన్ గా ఈ ఫోటో చూడగానే షాక్ అయ్యి ఆమె ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అందులో మొత్తం మీ ఇద్దరి ఫోటోలే ఉన్నాయి. విషయం అర్థం కాక వెంటనే ఆ ఫోటోలలో ఒకటి నీకు షేర్ చేశా. ఇంతకీ ఏంటి విషయం? ఆమె నీ ప్రియురాలా? త్వరలో మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగాడు. ఇక ఆ మాటలకు విజయ్, ఆమెను నేను పెళ్లి చేసుకోవటం ఏంటి? నీకు మళ్ళీ ఫోన్ చేసి వివరంగా అన్ని విషయాలు చెప్తా అని కాల్ కట్ చేసి ప్రేమకు ఫోన్ చేశాడు. అయితే ఆమె ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో ఆగలేక ఆవేశంగా ప్రేమ ఇంటికి వెళ్ళాడు. ఇక ఇంట్లో ఉన్న ప్రేమని చూస్తూనే ఆమెపై అరుస్తూ, ఏంటి ఈ ఫోటో? ఎందుకు మనిద్దరి ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశావని నిలదీశాడు. అందుకు ప్రేమ తప్పేముంది అంది. అందుకు విజయ్, తప్పు కాదా? నాకింకా పెళ్లి కాలేదు. అలాంటప్పుడు నువ్వు నేను కలిసి దిగిన ఫోటోస్ ని అలా పోస్ట్ చేస్తే ఆ ఫోటోస్ మా వాళ్ళ దృష్టిలో పడితే ఎన్ని గొడవలు జరిగిపోతాయి? ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా అన్నాడు. అందుకు ప్రేమ, అవన్నీ నాకెందుకు? మనిద్దరం ప్రేమించుకున్నాం. అందుకే ఆ ఫొటోస్ ని షేర్ చేశా. పైగా ఈ ఫొటోస్ నా భర్త దృష్టిలో పడితే ఈసారి గ్యారంటీగా నన్ను వదిలేస్తాడు. అప్పుడు మనిద్దరం హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అంది. ఇక ఆ మాటలకు విజయ్ కి సర్రుమంటూ బీపీ పెరిగిపోయింది. అందుకే ఆ ఫొటోస్ ని వెంటనే డిలీట్ చేయమన్నాడు. కుదరదంది ప్రేమ. కట్ చేస్తే ఇద్దరి మధ్య వాదన పెరిగింది. దీంతో ప్రేమ, నువ్వు నన్ను వదిలేసిన ఆ ఫొటోస్ ని తీయమన్నా నేను ఇప్పటికిప్పుడే పెట్రోల్ మీద పోసుకొని చచ్చిపోతానని మూల ఉన్న పెట్రోల్ డబ్బా పక్కనే ఉన్న అగ్గిపెట్ట పట్టుకొని ప్రియుణ్ణి బెదిరించింది. ఇక ఆ ప్రేమ చర్యలకు విజయ్ కి కోపం ఇంకా పెరిగిపోయి, నువ్వు చచ్చేదేంటి? నేనే నిన్ను చంపేస్తా అంటూ ఆమె చేతిలో ఉన్న పెట్రోల్ డబ్బాను తీసుకొని ఆమెపై పోసేశాడు. దీంతో స్నానం చేసిన మాదిరిగా ప్రేమ ఒళ్లంతా పెట్రోల్ తో తడిచిపోయింది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రేమ చేతిలో ఉన్న అగ్గిపెట్టె తీసుకొని అగ్గిపుల్లతో ఆమెకు అంటించాడు. దీంతో క్షణాల్లో మంటలు దావాహనంలా ప్రేమను అంటుకున్నాయి. ఇక ఆ మంటలకు తట్టుకోలేకపోయిన ప్రేమ కేకలు వేయటం ప్రారంభించింది. దీంతో ప్రియుడు అక్కడి నుండి పారిపోయాడు. ఈలోగా చుట్టుపక్కల వారంతా ఆ అరుపులు విని ప్రేమ ఇంటికి వచ్చి మంటల్లో కాలిపోతున్న ఆమెను రక్షించి తిరుపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విషయం పోలీసులకు చెప్పారు. ఇక పోలీసులు హాస్పిటల్ కి చేరుకొని చావు బతుకుల మధ్య ఉన్న ప్రేమను ఇదంతా ఎవరు చేశారని ప్రశ్నించగా తన ప్రియుడు విజయ్నే తనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని చెప్పింది ప్రేమ. దీంతో పోలీసులు విజయ్ కోసం వెతకటం ప్రారంభించారు. అయితే ప్రేమ శరీరం చుట్టుపక్కల వారు వచ్చి రక్షించేసరికే దాదాపుగా కాలిపోవటంతో ఆమెను హాస్పిటల్లో చేర్చిన 24 గంటల్లోపే ఆమె చనిపోయింది. తెల్లవారుజామున ప్రేమ చనిపోయిన విషయం ఆమె ఫ్యామిలీకి తెలిసింది. ఇక అప్పటికే విజయ్ కోసం వెతుకుతున్న పోలీసులు ఫైనల్ గా అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇక అతన్ని విచారించగా మొదట విజయ్ ప్రేమనే తనపై తను పెట్రోల్ పోసుకుందని, ఆమంతట ఆమె నన్ను బెదిరించడానికి పోసుకొని నిప్పంటించుకుందని చెప్పాడు. అయితే ఆ మాటలు పోలీసులు నమ్మలేదు. కారణం స్వయంగా ప్రేమనే తను చనిపోయే ముందు విజయ్నే తనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని చెప్పింది కాబట్టి. అందుకే పోలీసులు విజయ్ ని తమదైన శైలిలో విచారించగా తనే ప్రేమపై పెట్రోల్ పోసి కాల్ చేశానన్నాడు. ఆమె తమ ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నచ్చకే ఆమెతో గొడవ పడి ఆ గొడవలోనే ఇదంతా చేశానన్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.